హాయ్ హలో వెల్కమ్ టు వినాయక చవితి విశేషాలు. వినాయకుని పూజకి కావాల్సిన పత్రి ఉదయం లేవగానే వినాయక చవితి చేయడంతో మా వాళ్ళతో ఫుల్గా ఆనందంగా ఉన్నారు. మరి మన వీధిలో మనం చేయాలి, మనం ఆయన తాలూకు అనుగ్రహాన్ని పొందాలి అన్న ఆలోచనతో పిల్లలందరూ మరి ఆ స్వామివారి అలా విగ్రహాన్ని వినాయకుని మండపానికి తెచ్చేసాం. చెప్పడం మర్చిపోయాను, నన్ను ఆదరించిన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి వినాయకుని యొక్క మొదటి రోజు. మరి మనం ఉదయం పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. బారసాలు చేసుకొని రజతం బ్రహ్మసదాంతకాంచనం తత్రేత్యం యజ్ఞోపేతం గ్రహాణవదం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తనయుడ గణపయ్య నీకు గడియ గడియకు పూజలయ్య తండ్రి గౌరమ్మ తనయుడ గణపయ్య. అలా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం కొంచెం తిని అలా డ్యాన్స్ చేసాం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్ ఆడిపించాం. ఇలా రాత్రి పూజ కూడా కంప్లీట్ చేసుకొని మా పంతులు గారు కథ చెప్పాడు, మేము శ్రద్ధగా విన్నాం. గజాసురుడు ఎవరి కోసం చేశాడు? ఈశ్వరుని కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ ఈశ్వరుని తాలూకా భగవంతుడు ఎంత బోలాశంకరుడు అని అంటాం మనం. ఎందుకంటే ఆయన మనం పిలవగానే వచ్చి మనకి వరం. కథ విన్న తర్వాత కొంచెం ప్రసాదం అయితే తినేసి అలా వినాయకుడి దగ్గర కాలక్షేపం అయితే చేసాం. ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి.